హలో ప్రమోద్. అన్న ప్రైజ్ లాడ్ అన్న. ప్రైజ్లాడ్ సంగారెడ్డి నుండి. ఓకే, అవును. ఆఫీసర్ని మీ ప్రశ్న ఉంటే అడగండి. ప్రైజ్ లాడ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ నేను ప్రైజ్ లార్డ్ చెప్పండి. అంకుల్ మనకి జకరియా గ్రంథంలో ఉమ్, దేవుని యొక్క షేడ్స్ ఒక 5-6 కనబడుతున్నాయి. అంటే షేడ్సా లేకపోతే అవి ఏంటో నాకు అర్థం కాలేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకటి యెహోవా వాక్కు ప్రత్యక్షమైనప్పుడు అని ఒక మాట ఉంది. ఉమ్, నెక్స్ట్ యెహోవా దూత అని ఒక మాట ఉంది. ఉమ్, నెక్స్ట్ యెహోవానే ప్రత్యక్షమే డైరెక్ట్ మాట్లాడారు. ఉమ్, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సైన్యములకు అధిపతి యెహోవా అని ఒకటి. ఉమ్, ఇంకొకటి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ప్రత్యక్షమే అని ఉంది. ఉమ్. ఇవన్నీ ఒకటేనా లేకపోతే వేరు వేరు ఎలా అనేది కొంచెం అర్థం కాలేదు. అవన్నీ ఒకటే. దేవుడు అంటే ఇప్పుడు మనకి 2వ అధ్యాయంలో యెహోవా దూత డైరెక్ట్ యెహోవాతోనే మాట్లాడినట్టు ఉంది అంకుల్. ఉమ్, మరి అప్పుడు ఒకటైనప్పుడు ఒకటే ఇద్దరు యెహోవా దూత ఏమో భూమి మీద ఉన్నారు, యెహోవా ఏమో పరలోకం, అక్కడ ఇద్దరు మాట్లాడినట్టు ఉంది అది. మరి త్రిత్వం ఉంది కదా, అదే త్రిత్వం ఉంది కదనే. అంటే 5 షేడ్స్ ఉండేసరికి సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అని 2 ఉన్నాయి. అవునవును. అది కొంచెం ఇప్పుడు బాబు, దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలనే ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడని ఒప్పుకుంటున్నావు కదా. అవును అంకుల్. అవును. ఆయన యోర్దాన్ నది దగ్గర బాప్తిసం పొందినప్పుడు పైనుంచి ఒక ఆయన మాట్లాడాడు, అవును. కింద నుంచి ఏమో కుమారుడు మాట్లాడుతున్నాడు. అవును. గనుక యెహోవా ఉన్నాడు, తర్వాత యెహోవా దూత అనబడినటువంటి కుమారుడు ఉన్నాడు. అవును అంకుల్. ఆయన మాట్లాడినప్పుడు ఆయన దేవోక్తి ప్రత్యక్షమైంది. ఇదే యెహోవా వాక్కు అనే మాట రాయబడింది. అవును. కనుక దేవునిలోంచి ఒక కమ్యూనికేషన్ వచ్చినప్పుడు అందులో త్రిత్వం అంతా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే. కనుక దాంట్లో పెద్ద క్లాష్ అయితే లేదు. ఇప్పుడు వైరుధ్యము వ్యతిరేకత లేదు కదా. దేవుడు ఒకటి చెప్తే ఇంకోటి కాదని అట్లా లేదు కదా. అవును అంకుల్. అలా ఎప్పటికీ ఉండదు. అయితే దేవునిలోని స్వయం స్పృహా కేంద్రాలు, సెంటర్స్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్, అవును. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానంలో చెప్పాను. అవును. కనుక చెప్పారు. ఒక్కొక్క కేంద్రము తానే సొంతగా సంపూర్ణంగా దేవుడైనట్టుగా ప్రవర్తిస్తారు. కనుక అలాంటప్పుడు మనకు ప్లూరాలిటీ కనబడుతుంది. ప్లూరాలిటీ ఉన్నా సరే ఈ డిఫరెంట్ సెంటర్స్ లోపల, ఇమేజెస్ లోపల క్లాష్ రాదు, కాంట్రడిక్షన్ రాదు. ఓకే అది అంకుల్, ఇంకొక చిన్న డౌట్. అపోస్తల కార్యంలో మన పౌలు భక్తుడు యెరూషలేంకి వెళ్ళాలని వెళ్ళొద్దని చెప్పి మిగతా దైవజనులందరూ చెప్పే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి చెప్తారు. అయినా కానీ నేను వెళ్తాను అనేసి వెళ్తాడు. అక్కడ చాలా పౌలు భక్తునికి అంటే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి చెప్తారు కదా. సో అక్కడ మరి అంటే పరిశుద్ధాత్మ ఎదిరించినట్టు కాదా? ఎందుకంటే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపించినట్టే చెప్తారనమాట. పరిశుద్ధాత్మను ఎదిరించడం అని అంటే ఇక్కడ సెంటిమెంట్ అనేది ఒకటి ఉన్నది. ఇక్కడ ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించడమే కాదు, ఇప్పుడు దేవుని కుటుంబ వ్యవహారం ఇప్పుడు నడుస్తుంది ఇక్కడ 21వ అధ్యాయంలో. ఇక్కడ అగబు అనే ప్రవక్త ఏం చెప్పాడు? అపొస్తలుల కార్యాలు 21వ అధ్యాయం 10వ వచనంలో అగబు అనే ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చి పౌలు నడికట్టు తీసుకొని ఆ నడికట్టును చూడగానే ఆయన మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఒక విషయం బయలుపరిచాడు. ఈ నడికట్టు ఎవరిదైతే ఉందో ఈ ఓనరు, ఈ నడికట్టు సొంతదారు ఎవరో అతడు అతన్ని యెరూషలేములోని యోధులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురు అని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అన్నాడు. అంతేగాని వెళ్ళొద్దని దేవుడు బయలుపరుస్తున్నాడు అనలేదు కదా. ఇట్లా జరగబోతుందని చెప్పాడు. యేసుప్రభు కూడా చెప్పాడు కదా, యెరూషలేంకి వెళ్తున్నాము, నన్ను హింసిస్తారు, కొడతారు, ఆయన కూడా చెప్పాడు కదా. జరగబోతున్న విషయం పరిశుద్ధాత్మ చెప్పాడు, వద్దనైతే చెప్పలేదు. అప్పుడు విన్న తర్వాత హ్యూమన్ సెంటిమెంట్తో వీళ్ళు మాట్లాడారు. అయ్యో పౌలన్నా, నీకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ప్రమాదము, వెళ్ళొద్దు అని బతిమాలుకున్నారు. అది కుటుంబ అనుబంధం, ఫ్యామిలీ సెంటిమెంట్. అప్పుడు పౌలు అన్నాడు, మీ ప్రేమ మంచిదే కానీ నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ప్రాణం పోయినా సరే నేను మాత్రం దేవుని పని కొరకు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళని ఒప్పించి బయలుదేరాడు. అది అక్కడ అవిధేయత ఏం లేదు. దేవుడు వద్దని చెప్పిన తర్వాత వెళితే అప్పుడు అవిధేయత. జరగబోయే సంగతి చెప్పాడు తప్ప వెళ్ళమని వద్దమని ఏమి దేవుడు చెప్పలేదు.
మానవ ప్రేమతో సెంటిమెంట్తో వీళ్ళు చెప్పారు, పౌలన్నా నువ్వు వెళ్ళొద్దు, నీకు అక్కడ చాలా గాయాలు దెబ్బలు తగులుతాయి, హింసలు ఉన్నాయి, ప్రాణాపాయం ఉంది అంటే, సరే దేవుని కొరకు చనిపోవడానికి కూడా సిద్ధమే, నన్ను మీరు ఆపొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. దేవుడు వద్దని చెప్పినాక వెళ్తే ఆ విధేయత. మనుషులు ప్రేమతో వద్దన్నప్పుడు వెళ్తే ఆ విధేయత ఏముంది? ఓకే రైట్. థ్యాంక్ యూ ఓకే ఓకే బ్రదర్ రైట్.